నమస్తే వెల్కమ్ టు ఎలక్షన్ వార్. యూపీలో ప్రచారం ఊపందుకుంది. బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ అయింది. మరోవైపు కాంగ్రెస్ ఎస్పీ క్యాంపెయిన్ కు కసరత్తు మొదలైంది. డబ్బు సంపాదనకే పోటీకి దిగుతున్నానని ఓ అభ్యర్థి ప్రకటన. పంజాబ్ కు ఆమ్ ఆద్మీ పార్టీల వరాలు. ఇలాంటి అప్డేట్స్ తో V6 ఎలక్షన్ వార్ రెడీ. రైతులకు రుణమాఫీ, విద్యార్థులకు ల్యాప్టాప్స్ ప్లస్ 1 GB ఫ్రీ డేటా, మహిళలకు వరాలు. యూపీ ఓటర్లకు బీజేపీ నజరానాలెన్నో ప్రకటించింది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో దేశం దృష్టి ఉన్న యూపీని గెలిచేందుకు తాయిలాలెన్నో ప్రకటించింది. రామ మందిరం నిర్మాణానికి మరోసారి ప్రామిస్ చేసింది బీజేపీ. ఉత్తరప్రదేశ్ లో గెలుపు బీజేపీకి ఎంతో ప్రతిష్టాత్మకం. నోట్ల రద్దు తర్వాత మోడీ సర్కార్ 3 ఏళ్ల పాలనకు అతిపెద్ద రాష్ట్రం ఇవ్వబోతున్న తీర్పు. ఒక రకంగా యూపీ పోల్స్ మోడీ సర్కారు పనితీరుకిచ్చే తీర్పు లాంటిదన్న భావన ఉంది. అందుకే యూపీలో గెలిచేందుకు అన్ని అస్త్రాల్ని సిద్ధం చేస్తోంది కమలం పార్టీ. యూపీ ఎన్నికల కోసం బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. యువతను ఆకట్టుకునేందుకు ల్యాప్టాప్లు, ఫ్రీ డేటా, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ఫ్రీ వైఫై లాంటి హామీలిచ్చింది. రైతులకు దగ్గరయ్యేందుకు రుణమాఫీ, వడ్డీ లేని రుణాల్ని ఆఫర్ చేసింది. మహిళల కోసం తాయిలాలిచ్చింది. ఇక ల్యాండ్ మైనింగ్ మాఫియాను అరికట్టేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని తీసుకొస్తామని ప్రకటించింది. आने वाली सरकार उत्तर प्रदेश के सभी लघु एवं सीमांत किसानों का फसली ऋण 100% माफ कर उनको एक प्लेटफॉर्म देने का काम करेगी। कि सरकार बनने के तुरंत बाद ये 1.5 लाख पुलिस की खाली पद एक साथ भरने के लिए प्रक्रिया शुरू कर दी जाएगी। कि नई सरकार बनने के बाद एंटी भूमाफिया टास्क फोर्स हर जिले में बनाया जाएगा और भूमाफियाओं पर एक कठोर कार्यवाही की जाएगी। हम युवाओं को लैपटॉप को तो देंगे, हर व्यक्ति को लैपटॉप मिल पाए ये सुनिश्चित करेंगे। ఉత్తరప్రదేశ్ లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు అమిత్ షా. ఇప్పటిదాకా 5,000కు పైగా పబ్లిక్ మీటింగ్స్ పెట్టామని, 30 లక్షల మందికి పైగా ఓటర్ల అభిప్రాయం సేకరించామని అన్నారు. 300 మెజారిటీ సాధిస్తామన్నారు. యూపీ ఇప్పటికీ బీమారీ స్టేట్ గానే ఉందని, తమ పాలనలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు అభివృద్ధి సాధించాయన్నారు. आप सबके माध्यम से उत्तर प्रदेश की जनता को कहना चाहता हूं, एक मौका भारतीय जनता पार्टी को दीजिए। हम उत्तर प्रदेश को बीमारू राज्य की सूची से 5 ही साल में बाहर निकालकर देश का एक बहुत प्रगतिशील राज्य बनाने के लिए कृतनिश्चयी है. యూపీలో గెలుపు గ్యారంటీ అని అధిష్టానం భావిస్తున్న సీట్ల పంపిణీ కమలానికి తలపోటు తెప్పిస్తోంది. ఇప్పటిదాకా 371 సెగ్మెంట్లకు అభ్యర్థుల్ని ప్రకటించింది బీజేపీ. 80 సీట్లు దళితులకు, 130 సీట్లు వెనుకబడ్డ వర్గాలకు కేటాయించింది. అయితే కొన్ని స్థానాల్లో టికెట్లు రాని అభ్యర్థులు లక్నోలో పార్టీ ఆఫీస్ ముందు గొడవకు దిగారు. రెబెల్స్ గా పోటీ చేస్తామని బెదిరిస్తుండటంతో హైకమాండ్ తలపట్టుకుంటోంది. మార్చి 11న యూపీ తీర్పు రాబోతోంది. 7 దశల్లో పోలింగ్ జరగనుంది. తొలి దశ ఓటింగ్ ఫిబ్రవరి 11న మొదలవుతుంది. ప్రజా జీవితం అంటే నాకిష్టం. ఈ నా జీవితం ప్రజా సేవకే అంకితం. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా. పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చే వ్యక్తి ఎవరైనా వల్లెవేసే స్లోగాన్స్ ఇవే. కానీ యూపీలో ఓ క్యాండిడేట్ మాత్రం డబ్బు సంపాదన కోసమే రాజకీయాల్లోకి వచ్చానంటున్నాడు. ఎమ్మెల్యే అయితే వచ్చే ప్రయోజనాలను అనుభవించేందుకు పోటీ చేస్తానంటున్నాడు. 125 కోట్ల మందిని పిచ్చోళ్లను చేసిన ఓ వ్యక్తి ప్రధాని అయ్యాడని, ఆయన అడుగుజాడల్లోనే తాను ఎమ్మెల్యేనవుతానంటున్నాడు. అతనే గోపాల్ చౌదరి. దక్షిణ ఆగ్రా నుంచి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశాడు. గోపాల్ చౌదరి ఏమంటున్నాడో అతని మాటల్లోనే విద్దాం. मेरा चुनाव में कोई मुद्दा नहीं है. मेरा अपना एक पर्सनल मुद्दा है. मुझे पैसा कमाना, इन्वेस्ट करना है और विधायक बन के अपनी जो सारी सुविधा है वो खड़ी करनी है. क्योंकि ये राजनीति में ऐसा ही हो रहा है. राजनीति में जो आता है पैसा कमाता है, अपना घर भरता है, ऐसा मैं भरूंगा. समाजवादी पार्टी के लोग जो कितने सारे समाज के लोग हैं, सब विधायक हैं, MP हैं, MLA हैं, ब्लॉक प्रमुख है, सारे समाज का चला रहा है उनका. तो मैं भी कमा रहा हूँ, पैसे कमाने के लिए आया हूँ. देखो जो विकास कार्य के लिए पैसा आता है उसमें 25% तो होता ही है. ये है और कई तरह से काम होते हैं जो मुझे कुछ लोग बताएंगे. अभी तो मुझे इतनी नॉलेज नहीं है कि पैसा किस तरह कमाया जाएगा.
जीतने के बाद अपने आप नॉलेज आ जाएगी, अधिकारी बताएंगे मुझे पैसा कमाने के लिए। भाई इतना बड़ा हिंदुस्तान में 125 करोड़ जनता को बेवकूफ बना के कोई बंदा प्रधानमंत्री बन जाता है तो उसमें कोई लोग काबिलियत तो होगी जनता को बेवकूफ बनाने की, तो मैं भी बेवकूफ बनाऊंगा। अब मेरा दिमाग बेवकूफ बनाने यहाँ से नामोनिशन फाइल करके अब मेरा दिमाग बेवकूफ किस तरह बनाया जाएगा जनता को और वोट किस तरह हमें लिया जाएगा जनता से, तो मैं सोचूंगा, दिमाग लगाऊंगा अपना। 88 जनता को 88 विधानसभा दक्षिण विधानसभा की। ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో ఎన్నికల కోసం ఎదురు చూస్తోంది. పార్టీల ఫ్యూచర్ డిసైడ్ చేసేందుకు రెడీ అయింది. 3 పార్టీల మధ్య ట్రయాంగిల్ వార్ గ్యారంటీ అన్న విశ్లేషణల్ని నిజం చేస్తున్నారు లక్నో ఓటర్లు. లక్నో ఓటర్ల వాయిస్ పై మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనం లక్నో నగరానికి ప్రతీక అయిన బడా ఇమాం బాడా దగ్గర ఉన్నాం. హైదరాబాద్కు చార్మినార్ ఎలాగో ఇమాం బాడా కూడా లక్నో నగరానికి అలాగా ఇక్కడ చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా మైనారిటీలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ ఎలక్షన్స్లో మైనారిటీలు చాలా కీలక పాత్ర పోషించబోతున్నారు. దాదాపు రాష్ట్ర పాపులేషన్లో 22% వరకు మైనారిటీస్ ఉన్నారు. సో మైనారిటీస్ ఎటువైపు మొగ్గితే ఎటువైపు వన్ సైడ్ ఓటేస్తే వాళ్ళదే విజయం. కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఆ बताइए अभी चुनाव आने वाला है, कौन सी पार्टी को माइनॉरिटी समाज का सपोर्ट है? समाजवादी को। समाजवादी क्यों? समाजवादी ने काम बहुत अच्छा किया है यहाँ पे यूपी के अंदर और बाहर बाल। उसने भी आगरा एक्सप्रेस बनाया, एम्बुलेंस अपनी चालू की, जितने उसने वादे किए थे इससे पहले वो पूरे किए ही है। मेट्रो आप सोचते थे खाली, उसने वो मेट्रो चला के दिखाई। मायावती इस काबिल भी नहीं है, जो उसने काम किया वो हकदार है काबिल का जीत का। और जो उसका मामला है उसने मेट्रो दे दी, आगरा हाईवे दे दिया, और अखिलेश ने, उसकी बात ही अलग है। वही आना चाहिए हर तरह से। हम सबसे यही कहेंगे हर आदमी वोट सपा ही को दे। जो सपा ने मेहनत करी है, जो उसके सिलसिले हैं मामले हैं, जो सिस्टम उसने चलाया है लखनऊ को जो आगे बढ़ाने के लिए पूरे यूपी को उसने मेहनत करी है। जैसा वो युवा है वैसी उसने युवा सोच वाली काम किया है। युवाओं के लिए उसने वैसा बढ़िया बढ़ चढ़ के हिस्सा लिया है। इसलिए सपा ही आना चाहिए और अखिलेश भैया ही आना चाहिए। ప్రస్తుతం మనం లక్నోలోని సమాజ్వాదీ పార్టీ కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడ కార్యకర్తలు అంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు. మళ్ళీ తమదే అధికారం, కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదిరిన తర్వాత అంతా పాజిటివ్ ఓటుతో ఈసారి తమదే అధికారం అని వాళ్ళంతా కూడా చెప్తున్నారు. కొద్దిమంది కార్యకర్తలు ముఖ్య నేతలతో మనం మాట్లాడదాం. सर आप बता दीजिए कैसा है माहौल पूरा उत्तर प्रदेश में? माहौल उत्तर प्रदेश में एकदम समाजवादी पार्टी के हक में है और समाजवादी पार्टी पूर्ण बहुमत से सरकार बनाने जा रही है। अच्छा, तो कांग्रेस के गठबंधन आपको प्लस होगा? हाँ, कांग्रेस के गठबंधन से प्लस होगा। हर सीटों पर 5,000 10,000 वोट बढ़ेंगे। लेकिन जो परिवार में मसला है उसके वजह से आपको नेगेटिव नहीं होगा? नहीं, परिवार का मामला सब मिल बैठ के हल हो गया है और माननीय मुख्यमंत्री जी पुनः सरकार बनाएंगे, पुनः मुख्यमंत्री बनेंगे और कांग्रेस के अलायंस से हम 300 सीटें जीतने जा रहे हैं। माइनॉरिटीज को 5 साल में अखिलेश सरकार ने क्या किया? जो किया वो अखिलेश सरकार ने ही किया। बाकी कोई सरकार ऐसी नहीं है जो माइनॉरिटी के लिए कुछ करे। जो दिया इन्होंने ही दिया, जो देंगे यही देंगे। बाकी सब तो वही है। जैसे बीएसपी है, बीएसपी तो हमेशा से कभी भी तो 97 टिकट दिया बोल रहे हैं। टिकट देने से क्या होता है? टिकट इसलिए इस लालच में दिया है कि मुसलमान को टिकट दे देंगे तो मुसलमान जिता देगा, हमारा एक विधायक हो जाएगा। मेरे लिए काम कुछ करके दिखाए तब तो हम समझे। కామ్ బోల్తా హై అన్న నినాదంతో ఈ ఎలక్షన్ వెళ్తాం. అంటే చేసిన పనులే తమను గెలిపిస్తాయి అన్న కాన్ఫిడెన్స్ తో సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు మనకు కనిపిస్తున్నారు. కెమెరామెన్ భానుతో భరత్, V6 న్యూస్, లక్నో నుంచి. ప్రస్తుతం మనం లక్నోలోని ఉత్తరప్రదేశ్ బీజేపీ రాష్ట్ర శాఖ కార్యాలయంలో ఉన్నాం. జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇక్కడే ఉండి పూర్తిగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. టికెట్ డిస్ట్రిబ్యూషన్ దాదాపు అయిపోయింది. అయితే బీజేపీలో టికెట్ డిస్ట్రిబ్యూషన్ కొంత అసంతృప్తులకు దారితీసింది. ఇతరుల పార్టీల నుంచి వచ్చిన వారిని చేర్చుకోవడం వల్ల కొంత చాలా మంది ఇప్పటికే ఉన్న కార్యకర్తలు వాళ్ళంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొద్దిమంది కార్యకర్తలు ఉన్నారు బీజేపీ గెలుపు మీద, వాళ్ళు ఏమంటారో మనం చేద్దాం. ఆ बताइए
सिचुएशन कैसा है बीजेपी का उत्तर प्रदेश में? सिचुएशन सही है बिल्कुल, केवल टिकट बंटवारे की वजह से जो भी नुकसान होगा बीजेपी को होगा बस। आप बताइए। जी हाँ भाई, कैसा है उत्तर प्रदेश में बीजेपी का? बीजेपी की स्थिति हालांकि ठीक है, लेकिन टिकट बंटवारे के कारण सभी में असंतोष जाहिर है, क्योंकि अभी हमारे तलवारी विधानसभा 232 की सीट में टिकट इन्होंने दिया जिस व्यक्ति को, उसकी जमीनी कोई पकड़ नहीं है, ना उसको किसी गांव में कोई पहचानता है और उसकी स्थिति काफ़ी कमज़ोर है, जिसके वजह से हम लोग कार्यकर्ता ये सोचते हैं कि इस बार अच्छे साफ स्वच्छ और शिक्षित व्यक्ति को अगर वहाँ से उम्मीदवार बनाया जाए जिसको जनता लाइक करती है और बीजेपी कार्यकर्ता भी उस पर साथ। दूसरा पार्टी से है, उनको टिकट दिया जी, वो दूसरा पार्टी है जिसको ब्रजेश प्रजापति जी को टिकट दिया, जिसको क्षेत्र में कोई नहीं जानता है। पिछली बार उनको बीएसपी से टिकट मिला हुआ था, उसको टिकट कट जाने के कारण वो कई भाजपा कार्यकर्ताओं के ऊपर फर्जी मुकदमे भी दायर किया। అక్కడ చూడొచ్చు టికెట్ల డిస్ట్రిబ్యూషన్ మీద చాలా అసంతృప్తి అయితే బీజేపీలో కనిపిస్తుంది. దాదాపు క్యాండిడేట్స్ డిక్లేర్ అయిపోయారు, బట్ చాలా మంది కూడా టికెట్ డిస్ట్రిబ్యూషన్ మీద కంప్లైంట్ చేస్తున్నారు. ఇంతకాలం బీజేపీని నమ్ముకున్న వారిని కాదని ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి టికెట్లు కేటాయిస్తున్నారని, బలహీన అభ్యర్థులకు టికెట్లు కేటాయించారని ఇట్లా చాలా ఫిర్యాదులు అందుతున్నాయి. బట్ బీజేపీ నేతలు మాత్రం దాన్ని కొట్టిపారేస్తున్నారు. గెలిచే పార్టీలోనే ఇటువంటి అసంతృప్తులు ఉంటాయి. బీజేపీ గెలుస్తుంది కాబట్టి బీజేపీ టికెట్ కోసం చాలా ఎక్కువ పోటీ ఉంది. ఈ అసంతృప్తులన్నీ కూడా తొలగిపోతాయని వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు లక్నోలో కనిపిస్తుంది. కెమెరామెన్ భానుతో భరత్, V6 న్యూస్, లక్నో నుంచి. ప్రస్తుతం మనం లక్నోలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉన్నాం. రాష్ట్ర కార్యాలయంలో కొద్దిమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. సమాజ్వాదీ పార్టీతో పొత్తు కుదరడం పట్ల వీళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. सर आप बताइए कांग्रेस का चांसेस कैसा है इस चुनाव में? कांग्रेस का बहुत अच्छा चांस है, क्योंकि हम लोग विरोधी पार्टियों को घेरने के लिए समाजवादी पार्टी से इसीलिए अलायंस भी किया गया है और हम लोग निश्चित रूप से विरोधी पार्टियों पे फतह हासिल करेंगे और कांग्रेस सपा गठबंधन सक्सेसफुल होगा। इस इलेक्शन में आपके हिसाब से मुद्दा क्या है इस चुनाव में? मुद्दा नोटबंदी भी है, महंगाई भी है और जो नेताओं की चालबाजी है उसको भी उजागर करना है, यही मुद्दा रहेगा। नोटबंदी का इफेक्ट रहेगा? इफेक्ट बिल्कुल 100% रहेगा। कांग्रेस पार्टी का चांसेस कैसा है? बहुत बढ़िया, आने वाले समय में कांग्रेस पार्टी सरकार बनाने जा रही है। कैसा सरकार बनते हैं? भाई हम लोग चुनाव जीतेंगे, मोदी जी के ही ले लीजिए। मोदी जी अपनी जो बीबी को छोड़ रखे हैं। कांग्रेस का चांसेस अच्छा हो गया है, क्योंकि जो गतिविधियां हमारी शुरू हुई थी उसको लेकर लोगों में एक विश्वास जनता जनार्दन में था, और जो गठबंधन बना इसको लेकर के लोगों में पूरा उत्साह है जनता जनार्दन में। और हमारी जो नीतियां विकास की रही हैं प्रदेश को, जो हमारे समय विकास होते रहे हैं, लोग चाहते हैं कि पुनः से फिर से वो विकास हो। माननीय अखिलेश यादव के साथ में कांग्रेस और समाजवादी पार्टी की सरकार बनने जा रही है। ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్తలు అయితే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అఖిలేష్ యాదవ్ తో పొత్తు కుదరం పట్ల వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తమ కూటమి అధికారంలోకి వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా నోట్ల రద్దు అన్నది ఖచ్చితంగా ఇక్కడ ప్రజల మీద ఎఫెక్ట్ చూపుతుంది. అదంతా కూడా కాంగ్రెస్ కు ప్రజలంతా కూడా పట్టం కడతారు. యూపీ ఎలక్షన్స్ లో గెలిచి 2019లో మళ్ళీ కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తామని వాళ్ళంతా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. లక్నోలో విధానసభ ఎదురుగా అంటే అసెంబ్లీలో ఎదురుగా ప్రస్తుతం మనం ఉన్నాం. కొత్త ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అన్నది ఇక్కడ పబ్లిక్ పల్స్ తెలుసుకుందాం. आप बताइए आप कहाँ रहते हैं? इस इलेक्शन में किस पार्टी के आप वोट दे रहे हैं? मैं तो यहीं पे रहता हूँ, यहाँ लखनऊ मेट्रो में काम करता हूँ और हुसैनगंज में रहता हूँ। और इस इलेक्शन में मेरा जहाँ तक सपोर्ट है बीजेपी का सपोर्ट रहेगा। आई थिंक ओवरऑल हम तो भाजपा को ठीक है देखना चाहेंगे, लेकिन हम लोग अगर यूपी के अकॉर्डिंग देखें तो हम समाजवादी पार्टी को ही देखना चाहेंगे, क्योंकि हमें यूपी गवर्नमेंट में हम देखने को मिला जो ईयरली मैं अपने बॉन्ड से लेकर बता रहा हूँ कि पहले से लेकर अभी तक मैंने देखता आया गवर्नमेंट्स खेल रही हैं जो जातिवाद खेल रहे हैं वो ठीक है, लेकिन हमारी अखिलेश सरकार ने जो इस बार किया इस इयर्स में डेवलपमेंट्स किए మనం ఇక్కడ చూడొచ్చు చాలా భిన్న అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. అటు సమాజ్వాదీ పార్టీకి ఇటు బీజేపీకి దాదాపు సమానంగా పబ్లిక్ చెప్తున్న పరిస్థితి. రెండు పార్టీల మధ్య చాలా హోరాహోరీ పోరు లక్నోలో కనిపిస్తుంది. రెండు పార్టీలు కూడా డెవలప్మెంట్ ఎజెండా అని చెప్తున్నాయి. అఖిలేష్ డెవలప్మెంట్ అని అంటున్నారు, తర్వాత బీజేపీ కూడా డెవలప్మెంట్ అని చెప్తున్నారు. సో రెండు పార్టీలు కూడా డెవలప్మెంట్ ఎజెండాతో ముందుకెళ్తున్నాయి. ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతారో అన్నది చూడాల్సింది.
ప్రస్తుతం మనం లక్నోలోని హజ్రత్ గంజ్లో ఉన్నాం. ఇది పాష్ మార్కెట్లలో ఇది కూడా ఒకటి. చాలామంది యూత్ ఇక్కడికి వస్తుంటారు. సో యూత్ ఒపీనియన్ ఏంటి, అఖిలేష్ యాదవ్ కానీ లేకపోతే మోడీ కానీ మాయావతి కానీ వీళ్ళ మీద యూత్ ఒపీनियन ఏంటో తెలుసుకుందాం. ज़्यादातर लोग बीजेपी बोल रहे हैं. आप जी मैंने तो जितनी मतलब अभी तो रूलिंग में बीजेपी ही है, तो बीजेपी जो काम कर रही है वो रूलिंग में, लखनऊ में तो रूलिंग में नहीं, रूलिंग में नहीं है. मतलब बीजेपी अभी जो हमने देखा नरेंद्र मोदी उनका सब वर्क, तो उसी वे में उनका प्रोपेगेंडा अच्छा लगता है. तो मैं भी बीजेपी के सपोर्ट में हूँ. आप बताइए, महिला का सिक्योरिटी किसके साथ पॉसिबल है? बीजेपी. क्यों अखिलेश के साथ नहीं होते? नहीं, क्योंकि उनके आने के बाद ही जितने काम किए गए हैं तो उसमें. और मायावती से? नहीं. बीजेपी क्यों पसंद है? क्योंकि उनके आने के बाद जो काम मैं देख रही हूँ वो पहले से बेटर प्रोग्रेसिव देख रही हूँ, इसलिए. पहले से बेटर. कौन? मोदी आने से. यहाँ अखिलेश वो तो अभी देखते हैं. महिला समाज किसकी सरकार में सुरक्षित है? महिला समाज किसी की सरकार में सुरक्षित नहीं है. तो वो चाहे किस पार्टी को? बीजेपी हो, बसपा हो या सपा हो. आप देखते हैं क्या किस तरीके से होता है. ठीक है. और सीधी सी सिंपल सी बात है. और हम ये उत्तर प्रदेश में मैं चाहता हूँ कि बहुजन समाज पार्टी और सेंट्रल में बीजेपी. సో మొత్తానికి యూత్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిమంది బీజేపీ అంటారు, మరికొద్దిమంది మాయావతి హయాంలో చాలా మంచి క్రమశిక్షణతో ఇక్కడ ఉంది, ఎటువంటి అకృత్యాలు జరగలేదు మహిళల పైన. ముఖ్యంగా మాయావతి హయాంలో పోలీసులంతా కూడా పూర్తిగా కంట్రోల్లో ఉన్నారు. పోలీసుల కంట్రోల్లో రౌడీలు గుండాలు ఉన్నారు. కానీ సమాజ్వాదీ పార్టీ హయాంలో పూర్తిగా మహిళలపై అకృత్యాలు జరిగాయని కొద్దిమంది చెప్తున్నారు. సో వేచి చూడాల్సి ఉంది. ఇంకా ఎన్నికలకు సమయం ఉంది. యూత్ ఎవరి వైపు మొగ్గు చూపుతారో దాదాపు వాళ్ళదే విజయం అని చెప్పొచ్చు. ఎందుకంటే 18 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు, 18 నుంచి 30 సంవత్సరాల లోపు వాళ్ళు చాలామంది కూడా యూపీ ఎలక్షన్స్లో ఉన్నారు. సో వీళ్ళే కీలక పాత్ర పోషించనున్నారు. ప్రస్తుతం మనం లక్నోలో చిరు వ్యాపారుల దగ్గర ఉన్నాం. చిరు వ్యాపారులు నోట్ల రద్దు వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దీనివల్ల ఎలక్షన్ మీద ఇది నోట్ల రద్దు అనేది ఎంత ఇంపాక్ట్ పడిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. आप बताइए, नोटबंदी की वजह से क्या क्या प्रॉब्लम फेस किया छोटा व्यापारी? देखिए सर, मैं तो बहुत छोटा व्यापारी हूँ. नोटबंदी से असर तो हुआ, पर काम बहुत अच्छा हुआ. असर तो हुआ, चाहे बड़े आदमी को या छोटे आदमी को असर तो हुआ, लेकिन इसके साथ फैसला बहुत अच्छा हुआ कि आने वाले समय में आतंकवाद जैसे मुद्दे और बिजनेस में बहुत फर्क पड़ा. लेकिन धीरे धीरे सर उसका फायदा लोगों तक पहुंच रहा. ऐसा नहीं, हमारे नरेंद्र सिंह मोदी जी ने जो काम किया बहुत अच्छा किया, बट उसके साथ जो बैंक वालों कर्मचारी ने जो गड़बड़ किया उनको सजा मिल रही सर. ऐसा नहीं है. अगर लोग बेरोजगार हुआ ना? नहीं, बेरोजगार नहीं हुआ सर. थोड़े से समय के लिए बेरोजगार हुआ. यदि आप सर कोई नया काम करना चाहें, आप हिंदुस्तान के किसी कोने में आप कोई भी नया काम करेंगे सर, तो उसमें थोड़ी सी परेशानी आपको जरूर आएगी. जैसे उदाहरण के लिए आप मकान बनाइए, नींव जब तक भरेंगे नहीं तो आपको नहीं पता चलेगा कि मकान बन रहा है क्या बन रहा है. जब नींव बनकर खड़ी तैयार होगी उसके बाद मालूम चलेगा सर कि हाँ इसके मकान बना. उसी तरह की नोटबंदी में सर शुरू में परेशानी हुई जरूर, लेकिन धीरे धीरे उसका परिणाम आ रहा. सर नोटबंदी मोदी जी का जो प्रोग्राम था बहुत ही अच्छा रहा, और ये देश के लिए बहुत ही अच्छा रहा. अगर इसमें थोड़ी सी परेशानियां होती भी है तो देश के नाम अगर इतना समस्या उठा रहे हैं तो उनके साथ मैं हमेशा कदम से कदम मिला के खड़ा हूँ. मुझे नोटबंदी से कोई भी दिक्कत नहीं हुई है. कोई भी दिक्कत नहीं? जी नहीं, कोई दिक्कत नहीं है. थोड़ी सी परेशानियां सबको होती है, नए काम करने के लिए पुराने काम में थोड़ी समस्या आती है, लेकिन मैं हमेशा मोदी के समर्थक हूँ, समर्थक रहा हूँ और रहूँगा. सर समर्थक की बात नहीं है, मैटर ये करता है कि उस शख्स से पूछिए जाके जिसका कोई घर का शख्स हॉस्पिटल में एडमिट है, ब्लड के लिए वो मर रहा है, वो चीज़ें वैल्यू करती. मैं किसी चीज़ के खिलाफ नहीं हूँ और साथ भी नहीं हूँ. मैटर ये करता है कि हमारे लिए क्या किया, कॉमन मैन के लिए क्या किया है, वो वैल्यू करता है. बड़े आदमी को कोई इशू नहीं, रेट चल रहा है मार्केट में, इतने से बदलवा लो, इतने से बदल. नोटबंदी की वजह से बीजेपी को नुकसान हो सकता है? हम नुकसान फायदे नहीं कर रहे, वो उनकी सोच है, उन्होंने देश के लिए अच्छा किया, उनका पर्पज है जो देश के लिए अच्छा किया. बट उन प्रॉब्लम्स को हमने फेस किया ना. हमारे घर में एक बंदा बीमार था, ब्लड के लिए हम रो रो के मर गए.
तो हमें क्या उस समय फेस किया वो हम जानते हैं। तो हम अपना दल आगे किस- वाले चुनाव में आपका मदद किस पार्टी से? मैं हमेशा अखिलेश के साथ हूँ यूपी में, और केंद्र में देखता हूँ किसके साथ। हमेशा अखिलेश के अखिलेश। साथ। कुछ लोग बोल रहे हैं अखिलेश, कुछ लोग बोल रहे हैं मोदी, कुछ लोग बोल रहे हैं मायावती। आप अखिलेश। अखिलेश क्यों? हम लोग की सोच के है वो, सबको लेके चलते हैं। दिल से अखिलेश। सबको लेके चलते। लेकिन ये समाजवादी पार्टी के ऊपर आरोप यह है कि वो परिवारवाद और जातवाद को ज्यादा प्रेफरेंस देते हैं। नहीं, ऐसा कुछ नहीं है, सब अफवाहें। आप बताएं माइनॉरिटी किसके साथ है इस चुनाव में? जी? माइनॉरिटी। मैं तो अखिलेश के ही साथ हूँ, क्योंकि उसने जितना यूपी में काम कर दिया है शायद ही किसी ने मुख्यमंत्री ने इतना काम किया होगा। यानी अगर 70 साल के अंदर देखेगा यूपी के अंदर जो मुख्यमंत्री बना है वो अखिलेश यादव ही बना है, जो जिसकी वजह से ये पूरा जो है यूपी राज्य అభివృద్ధి నినాదంతో అఖిలేష్, మార్పు కావాలంటున్న బీజేపీ, సామాజిక న్యాయమే ప్రధాన ఎజెండాగా ముందుకొస్తున్న మాయావతి, ఈ ముగ్గురులో ఓటర్ దేవుడు ఎవరిని కరుణిస్తాడు? దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి అసెంబ్లీలో నేతగా ఎవరిని చేస్తాడు? రాబోయే రోజుల్లో తేలనుంది. కెమెరామెన్ భానుతో లక్నో నుంచి భరత్ కుమార్, V6 న్యూస్. ఇది వాళ్ళ ఎలక్షన్ వార్. స్టే ట్యూన్ టు V6.